శరీరానికి ఆరోగ్యం, మనసుకి ప్రశాంతత కావాలి అంటే ఎక్కడికెట్టుకో వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇలా హ్యాపీగా ప్లెజెంట్గా ప్రకృతి చుట్టూ ఉంటే అద్భుతంగా ఉంటుంది కదా. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ప్రజెంట్ అయితే నేను జహీరాబాద్లో ఉన్నాను. మన ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయ రాజు గారి హర్బా వ్యాలీకి వచ్చేసానమాట. సో ఇక్కడ ప్రతి ఒక్క మొక్క, చెట్టు, వేర్ల దగ్గర నుండి ఆకులు, అలాగే కాయలు, పండ్లు, ప్రతి ఒక్క దానికి కూడా మంచి మెడిసినల్ వాల్యూస్, మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఏ చెట్టు ఎలా ఉపయోగపడుతుంది మనకు, ఏ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ మనము ఏ డిజార్డర్స్కి, డిసీజెస్కి ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు, అవన్నీ కూడా తెలుసుకుందాం. సో మన ఆయుర్వేద శాస్త్రంలో ఏం చెప్తున్నారు అవన్నీ కూడా ఆయన నోట్ నుండి క్లియర్గా తెలుసుకుందాం. కాసేపట్లో మనతో జాయిన్ అవబోతున్నారు ఆంజనేయ రాజు గారు. ఆయనతో మాట్లాడదాం. లెట్స్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. హర్బా వ్యాలీ ఆయుర్వేదలో మనతో పాటు ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయ రాజు గారు ఉన్నారు. సో సార్, నిజంగా ఇక్కడ ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ప్రతి ఒక్క మొక్క, చెట్టు అంటే వేరు దగ్గర నుండి చూసుకుంటే దాని లీవ్స్ కానీ, లేదంటే కాయలు కానీ, పండ్లు కానీ, ప్రతి ఒక్క దానికి ఒక ప్రత్యేకత, ఒక విశిష్టత ఉంది. అలాగే మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా. సో దాని నుండి తయారు చేసిన ప్రోడక్ట్స్ కదా ఇవన్నీ. అవునండి. సో ఒక్కొక్క ప్రాబ్లం గురించి, అలాగే ప్రోడక్ట్స్ గురించి మా కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది హృదయామృతం అమ్మ. ఓకే. హార్ట్ కి సంబంధించింది. గుండె నీరసం, గుండె దడ, పాల్పిటేషన్ ఆఫ్ హార్ట్ అంటాం కదా, దానికి. ఓకే. అదే విధంగా ఎక్కడైనా మీకు నర్వస్ సిస్టమ్ లో బ్లాకేజ్ ఉండటం వల్ల కూడా గుండె దడ వస్తుందండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల వస్తుంది. ఆ ఏదైతే ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, బ్లాకేజ్ ఉందో దాన్ని తీయటానికి దీన్ని హెర్బా ధాతు క్యాప్సిల్ అంటాం. ఓకే. దీన్నేమో హృదయామృతం అంటామమ్మ. హృదయానికి అమృతం లాంటిది ఇది, పేర్లోనే ఉంది. ఇది తీసుకుంటే కనుక గుండె దడ, గుండె నీరసం కూడా విత్ ఇన్ 1 month లోనే తగ్గుతుంది. ఓకే. పేషెంట్స్ చాలా చాలా మంచి రివ్యూస్ వస్తున్నాయమ్మా మాకు. ఒక అద్భుతమైన మెడిసిన్ చేశారు, చేయడమే కాదు దాని పేరు చాలా అద్భుతంగా ఉంది అంటున్నారు అందరూ కూడా. హృదయానికి అమృతం, నిజంగా అమృతంలో పనిచేస్తుంది అది. అందులో ఎస్పెషల్లీ మెనోపాజ్ టైంలో స్త్రీలకి ఈ గుండె దడ అనేది చాలా ఎక్కువగా వస్తుందమ్మా. మూడ్ చేంజ్, ఆ టైంలో హార్ట్ హెల్దీగా ఉందనుకోండి, ఆ మూడ్ చేంజ్ అవడం కానీ, కోపం కానీ, చిరాకు కానీ ఇవన్నీ కూడా లేకుండా ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు. వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ వస్తుందమ్మా. చాలా అద్భుతమైన ఉపశమనం ఇస్తున్నాయి అంటున్నారు అనమాట. ఈ రెండాట్ల కాంబినేషన్ తోటి మేము ఇస్తామమ్మా. ఈ రెండు ఇస్తే ఏమవుతుందంటే హార్ట్ కి సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ వస్తుంది. ఓకే. సో ఏ మొక్క నుండి తయారు చేస్తారు సార్ ఇది? ఇది గౌజబాన్ అమ్మ. అదేవిధంగా రావి చెట్టు యొక్క కొన్ని ఎక్స్ట్రాక్ట్లు కానీ, తులసి నుంచి అనేక ప్లాంట్స్ ఇందులో వాడతామమ్మా. జటామాంసి అని, మద్ది, తెల్ల మద్ది అంటారు, అర్జున అంటారమ్మా. అలాగే వాయు విడంగాలు, మసాలా ఆకు అంటారు కదమ్మా, తేజపత్ర అంటారు దాన్ని, బిర్యానీ ఆకు అంటారు అది. హనీ, డేట్ సిరప్, ఇలాగా సాఫ్రాన్ అమ్మ. సాఫ్రాన్ హైయెస్ట్ ఉంది, ఎందుకంటే సాఫ్రాన్ అనేది రక్తశుద్ధిలో బ్రహ్మాండంగా వర్క్ చేస్తుంది కాబట్టి. రక్తశుద్ధి, రక్తం పలచనవడం, బ్లాకేజ్ కరిగిపోవడం, అన్ని రకాలైన పనులు మా హృదయామృతం హెర్బా ధాతు చేస్తాయి. సో ఈ హృదయామృతము ఎలా వాడాలంటే కోర్స్ ఉంటుంది కదా సార్, డ్యూరేషన్ 1 month అన్నారు కదా, సో ఎలా తీసుకోవాలి అది? మీకు ఎక్కువగా ఉందనుకోండి, బాగా ఉదయం సాయంత్రం వాడుకోవాలమ్మా. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేని వాళ్ళు అయితే ఎంటీ స్టమక్ తీసుకోవచ్చు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అయితే తిన్న అరగంటకి ఒక 10 ml చప్పలింతే సరిపోతుందమ్మా. చాలా బాగుంటుంది, తినడానికి కూడా ఎటువంటి అసలు మందులే కనిపించదు. ఈ హెర్బా ధాతు అన్నది మట్టికి చాలా పవర్ఫుల్ క్యాప్సిల్ అమ్మా. ఇది మధ్యాహ్నం భోజనం చేసిన 1/2 hour కి ఒక క్యాప్సిల్ వేసుకుని, ఒక ఖాళీ తమలపాకు అంటే పాన్ కాకుండా ప్లెయిన్ తమలపాకులు 1-2 తినాలండి. తినలేకపోయినా పర్వాలేదు, 1 తింటే మంచిది, 2 కానీ తినలేకపోయినా పర్వాలేదు. ఈ విధంగా కనుక ఇది వాడుకుంటే మీ ప్రాబ్లమ్ని బట్టి అది 15 రోజుల, నెల, 2 నెలల, ఎక్కువగా ఉన్నప్పుడు 2 పూట్ల, లేదు లైట్ గానే ఉందనుకుంటే 1 పూట వాడితే సరిపోతుందమ్మా. ఇది ప్రివెంటివ్ ప్లస్ క్యూర్ గా కూడా పనిచేస్తుంది. దీన్ని గుండె వ్యాధులు రాకముందర కూడా దీన్ని వాడుకోవడం వల్ల ఇయర్లీ వన్స్ ఎట్టి పరిస్థితిలో గుండె వ్యాధులు రాకుండా మిమ్మల్ని కాపాడి, ప్రివెంటివ్ గా కూడా రక్తం చిక్కబడకుండా కాపాడి, రక్తంలో ఉన్న కల్మషాన్ని అన్ని బయటకు పంపేసి చక్కగా మీకు ఉపశమనాన్ని ఇస్తుంది. ఓకే. బట్ తమలపాకు అన్నారు కదా, ఆ తమలపాకు ఎందుకు ఇంప్యూరిటీస్ తీసేయడానికి? అంటే దీని కాంబినేషన్ అమ్మ. ఓకే. ఈ మందు యొక్క శక్తి పెరగాలి అంటే తమలపాకు తింటే దీని శక్తి ఇంకా పెరిగి ఇంకా బాగా పనిచేస్తుంది. ఓకే. గుండె సంబంధిత సమస్యలు ఉన్న వాళ్ళకి హృదయామృతం పనిచేస్తుంది. డన్ సార్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు.
ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.